ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఒక సీక్రెట్ చెప్పనా? ఇంట్లోనే ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి స్టిచ్చింగ్ నేర్చుకునే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకన్నానో వీడియో చివరి వరకు చూసేయండి. ఇదైతే ఈవినింగ్ టైం చిన్న రొటీన్ అనమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామ్ లైఫ్ విత్ మీనా. ఈరోజు వీడియోలో నా ఈవినింగ్ రొటీను నైట్ వరకు కిచెన్కి సంబంధించిన పనులు కాకుండా మిగతా పనులన్నీ కూడా షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఈవినింగ్ టైం అయితే ఈరోజు పూజ అది చేసుకున్నాను. మార్నింగ్ ఆ రోజు కుదరలేదు, ఇంకా అందుకని చెప్పి ప్రశాంతంగా ఈవినింగ్ అయితే నీట్గా పూజ అది చేసుకున్నాను. ఇంకా తర్వాత అప్పటికే చీకటి పడిందనమాట, 6 ఇలా అయ్యింది. చీకటి పడిన తర్వాత పూజ అయితే చేసుకున్నాను. ఇంకా తర్వాత కిచెన్లోకి వచ్చేసి కట్టన్ అది వేసేసి టీ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా మా ఆయనకి ఇచ్చేసి నేను కూడా టీ అది తాగేశాను. నాకు కిచెన్లో ఇలా మొక్కలు పెట్టుకోవడం అంటే భలే ఇష్టము. అందుకని చెప్పి ఏదైనా ఖాళీగా గ్లాస్ బాటిల్ ఏదైనా దొరికిందంటే అందులో ఏదో ఒక ప్లాంట్ పెట్టడానికే చూస్తాను. ఇంకా అలా నింపుతున్నాను అనమాట కిచెన్లో ప్లాంట్స్ అవన్నీ. ఇంక ఇక్కడైతే టీ అది పెట్టుకున్నాము. కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా టీ అది తాగేసి, నాకు వీడియో వాయిస్ ఓవర్ కానీ ఇలాంటివన్నీ ఒక్కొక్కసారి ఈ టైంలో ఇచ్చుకుంటాను, ఒక్కొక్కసారి మధ్యాహ్నం టైంలో ఇలా చేసుకుంటాను అనమాట. ఎప్పుడు ఖాళీ ఉంటే దాన్ని బట్టి. ఇంకా నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. 4 ఆ టైంకి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా స్టిచ్చింగ్ అయితే ఒకవైపు అవుతుంది. మధ్యలో ఈవినింగ్ టైం అలా పూజ చేసుకుందామని చెప్పి దాన్ని అలానే వదిలేసి పూజది అయిన తర్వాత టీ అది తాగేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తాను కదా, ఎదురుగా ఇలా పూజ రూమ్ అయితే ఉంటుంది అనమాట. మంచిగా అనిపిస్తుంది. నాకు ఈవినింగ్ టైము మార్నింగ్ టైం 2 పూటలు కూడా చక్కగా పూజ చేసుకోవాలంటే చాలా ఇష్టం. కాకపోతే ఈ మధ్యన కుదరట్లేదు, ఎందుకో అర్థం అవ్వట్లేదు. లేట్ అయిపోతున్నాయి అనమాట పనులన్నీ కూడా. ఇంక ఇక్కడైతే ఒక బ్లౌజ్ అయితే ఆ రోజు ఈవినింగ్ 4 ఆ టైంకి స్టార్ట్ చేశానని చెప్పాను కదా, కటింగ్ అది స్టార్ట్ చేసి ఇంక ఎలా అయినా ఈరోజు ఏ టైం అయినా సరే ఇది కంప్లీట్ చేసేయాలని అయితే అనుకున్నాను. ఒక బ్లౌజు నార్మల్గా అయితే చేసేయచ్చు ఇదే పని అనుకొని కూర్చుంటే, కాకపోతే ఇంట్లో పనులు కూడా ఉంటాయి కనుక అవి చేసుకుంటూ ఇవి చెయ్యాలి కనుక చేయడం అనేది కష్టము. నేను కిచెన్కి సంబంధించిన ఏ పని కూడా ఈరోజు చూపించలేదు. ఓన్లీ ఎక్స్ట్రా సైడ్ పనులన్నీ కూడా చూపించాను అనమాట. ఈరోజు నేను ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తాను కనుక ఈ సైడ్ వర్క్ ఎంత ఉంటుందో కూడా మీకు చూపించాను అంతే. ఇంక ఇక్కడైతే మధ్యలో ఇది పూజది అయిపోయిన తర్వాత టీ అది తాగేసి స్టిచ్చింగ్ అయితే చేశాను కొద్దిగా. చేసి మళ్ళీ ఎందుకో స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీపాలు వెలుగు అవి చూస్తుంటే ఇంట్లో దూపమది వేసుకోవాలనిపించింది. ఇంకా అందుకని చెప్పి ఇది హ్యాండ్ అది స్టిచ్ చేస్తున్నాను. ఇంక ఇది హ్యాండ్ అది స్టిచ్ చేశాక మళ్ళీ వెళ్ళి దూపమది ఇంట్లో వేసుకున్నాను. ఈవినింగ్ టైం ఇంట్లో మంచిది కూడా ధూపం. నాకు ఎందుకు అప్పుడు సడన్గా అలా అనిపించింది ధూపం వేద్దామని చెప్పి. ఇంకా అలానే అక్కడ పెట్టేసి కిచెన్లోకి వచ్చేసి ధూపం అయితే వేసుకుంటున్నాను. నేను మనకి కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా, అవి ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా షేర్ చేసుకున్నాను. ఒక దాంట్లో పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా ఎప్పుడైనా ధూపం వేయాలనుకునేటప్పుడు ఇవి స్టవ్ దగ్గరే కాల్చేసి వేసుకుంటాను అనమాట. నార్మల్గా ఊళ్ళో ఇలా కట్టెల పొయ్యిలు అవి ఉన్నాయంటే చక్కగా ఆ బొగ్గులు అవి ఉంటాయి, అవి వేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వింటర్ టైంలో మంటది పెట్టేవాళ్ళం కదా, అప్పుడు ఆ బొగ్గులు ఉండేటప్పుడు తెచ్చుకొని వేసేదాన్ని అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే ఈ కొబ్బరి చెప్పులు అవన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నాను. వీటిని విధంగా స్టవ్ దగ్గర డైరెక్ట్ కాల్ చేసి వేసేసి పెట్టుకుంటాను అనమాట. ధూపం అది వేసుకుంటాను. ఈ మధ్య చాలా డేస్ అయిపోయిందనమాట ఇంట్లో ధూపం వేయక, చాలా ఎక్కువ డేస్ అయిపోయింది. 15 డేస్ 20 డేస్ అయిపోతుంది ఇంట్లో ధూపం అది వేయలేదు. నార్మల్గా అయితే నేను వీక్లీ వన్స్ ట్వైస్ వేసేదాన్ని ఆ మధ్యన. ఇంక ఇప్పుడు 15 డేస్ 20 డేసే కాదు 1 మంత్ అయిపోయింది అనుకుంటాను ఇంట్లో ధూపం వేయలేదు. ఇంకెందుకో ఆ రోజు తెలీదు, స్టిచ్చింగ్ చేస్తుంటే అనిపించింది అనమాట ఇంట్లో ధూపం వేసుకుంటే బాగుందని చెప్పి ఇంకా వెంటనే వేసుకున్నాను. ఇక్కడ మార్కెట్లోనే మాకు గుగ్గులం అది దొరుకుతుంది రాళ్ళలాగా, ఇంకా దాన్ని నేను గుండెలా చేసుకొని పెట్టుకుంటాను. అది మిక్సీ జార్లో వేసి పౌడర్ చేస్తాను అనమాట. ఇప్పుడు మంచిగా మిక్స్ అయిపోయింది. ఈ విధంగా పౌడర్ వేసుకొని పెట్టుకుంటాను. అలానే ఇక్కడ ఒకసారి ప్యాకెట్ తెచ్చాను, అది కూడా ఓపెన్ చేసి ఒకటి ఉంటే దాన్ని కూడా వేస్తాను అనమాట. కొద్దిగా మంచి స్మెల్ వస్తుంది, ఇంట్లో కూడా మంచిగా హాయిగా ఉంటుంది. ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇంట్లో అప్పుడప్పుడు ధూపం వేసుకుంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ లాగా ఏదైనా ఉన్నా సరే పోతుందని ఒక నమ్మకం. మంచిగా స్మెల్తో అదంతా కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అప్పుడు టైం కూడా ఎక్కువేం అవ్వలేదు, 7 ఇలా అవుతుంది అనుకుంటాను నేను ఈ ధూపం వేసే టైంలో. నేను 6 ఆ టైంకి దీపం అది పెట్టుకున్నాను. ఇంకా తర్వాత టీ అది తాగేసి స్టిచ్చింగ్ చేస్తున్న తర్వాతే ఇలాగొచ్చి వేసుకున్నాను అనమాట ఇంట్లో ధూపం. ఇంక ఇలా ఇల్లంతా కూడా ఒకసారి తిప్పేస్తాను. ఇంటి డోర్ తీసేసి ఒకసారి ముందు కూడా
అలా కొద్దిగా వేసేసి ఇల్లంతా ధూపం అయితే వేసుకున్నాను. ధూపం వేసిన తర్వాత ఇలా ఇల్లంతా కూడా స్మోక్‌లాగా అయితే కనిపిస్తదనమాట. ఇంకా తర్వాత నేను కిచెన్‌కి సంబంధించిన పనులు అవన్నీ చేసుకున్నాను. ఇది యాక్చువల్‌గా నైట్ తీసాననమాట. బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను. టైం అయితే 11 ఇలా అయ్యిందిలెండి. ఇంట్లో పనులు కూడా చెప్పాను కదా! అవి చేసుకుంటూ వంట, మళ్ళీ మా బాబుకి పెట్టడం, మేము తినడం ఇవన్నీ అయ్యి ఈ స్టిచ్చింగ్ చేయడం కనుక టైం పట్టింది. 11 అయితే అయ్యింది. పైపింగ్ అయితే వేశాను ఈ బ్లౌజ్‌కి. ఇది యాక్చువల్‌గా ఆ రోజే ఈవినింగ్ 4కి కుడదామని తీసినప్పుడే అనుకున్నాను. ఇది ఎలా అయినా ఈరోజు కంప్లీట్ చేసేయాలి ఈ బ్లౌజ్ అని చెప్పి. ఇంకా అలా నైట్ అయ్యేసరికి ఎలానో కంప్లీట్ చేసేసాను. దీని మీద శారీ యాక్చువల్‌గా శారీ అంతా కూడా బుట్టలాగా వచ్చేసి అది అంతా సిల్వర్ కలర్‌లో ఉంటది. అందుకని చెప్పి సిల్వర్ పైపింగ్ అయితే యాడ్ చేశాను. చూసారు కదా! శారీ అయితే ఇది. బ్లౌజ్ అయితే రెడ్‌లో వచ్చింది. మనకి పైట్ కూడా కొద్దిగా రెడ్‌లో వచ్చిందనమాట. ఇంకా బ్లౌజ్ కూడా రెడ్‌లోనే వచ్చింది. పైపింగ్ అయితే ఈ విధంగా ఈ శారీలో ఈ చిన్న చిన్న బుట్టాలు వచ్చాయి కదా! ఇంకా అవి సిల్వర్లో వచ్చిందని చెప్పి పైపింగ్ అయితే సిల్వర్ వేశాను. నేను పైపింగ్ అనేది టిష్యూ క్లాత్ ఉంటుంది కదా! అది సపరేట్‌గా తీసుకుంటాను. తీసుకొని థ్రెడ్ పెట్టి వేసుకుంటాను అనమాట పైపింగు. ఇంకా మొత్తాన్ని బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. శారీ అయితే పాల్ అది స్టిచ్ చేయాలన్నమాట. అది నెక్స్ట్ రోజు చేద్దామని ఇంకా అలానే ఉంచేసాను. ఇంకా నేను స్టార్టింగ్ చెప్పాను కదా ఖాళీగా ఉన్నామని చెప్పి స్టిచ్చింగ్ నేర్చుకోకండి అని చెప్పి, ఎందుకనేది కూడా చెప్తాను. స్టిచ్చింగ్ చేయడం ఒక పని అయితే వెనక సైడ్ కనిపించని పని ఇవన్నమాట. ఎక్కడ ఒకరు సర్ది పెట్టుకోవడం, మళ్ళీ క్లాతులు, ఇది చాలా పెద్ద పని. అసలు అర్థం కాదు కూడా. ఇది నార్మల్గానే అనిపిస్తుంది కానీ ఇది కూడా చాలా పెద్ద పని అనమాట. మిషన్ పని అయిన వెంటనే కూడా ఆయిలింగ్ అయితే చేసుకోవాలి డైలీ. మనం యూజ్ చేసినా చేయకపోయినా డైలీ ఆయిలింగ్ చేసుకొని పెట్టుకుంటే మిషన్ మంచిగా రన్ అవుతుంది. ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసినవన్నీ అక్కడ ఒకటి సర్దుకోవడం, దారాలన్నీ చిక్కులు పడిపోతాయా, ఇంకా అవన్నీ సర్దేసి పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ రోజు మనం ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అంటే ఇవన్నీ కొద్దిగా నీట్గా కనిపిస్తే మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చెయ్యాలని. ఇంకా స్టార్టింగ్లో చెప్పాను కదా నేర్చుకోకండి. చాలామంది స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఇంట్లో అలా ఖాళీగా ఉంటున్నాం కదా అన్నీ ఒక నావి నా వరకు కుట్టుకుందామని చెప్పి స్టార్ట్ చేస్తాము ప్రతి ఒక్కరం కూడా. అది లాస్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనం కుట్టడమే మానేస్తామన్నమాట. స్టిచ్చింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకురా బాబు నేర్చుకున్నాము, మనం కూడా ఎక్కడో ఒక దగ్గర బయట ఇచ్చుకుంటే సరిపోయేది కదా స్టిచ్చింగ్కి, అనవసరంగా నేర్చుకున్నామని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఇష్టంగా చేసుకుంటే ఏది కూడా పెద్దగా కష్టం అనిపించదులేండి. ఇంట్రెస్ట్ ఉంటేనే నేర్చుకోండి, లేకపోతే మాత్రం నేర్చుకోవద్దు స్టిచ్చింగ్ అయితే. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.